హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. కుకింగ్ ఛానల్. ఈరోజు సొరకాయ పప్పు చేశాను. అయితే చూడండి, ఈ సొరకాయ పప్పులో కందిపప్పు, సొరకాయ, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు తగినంత కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టేసుకుంటే బాగుంటుందండి. ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర మనం నూనెలో బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని ఇందాక చూపించాను కదండి సొరకాయ పప్పు అని. ఇద్దండి, నేను తిరగమాత పెట్టేసాను. అసలు ఎంత రెసిపీగా పప్పు బాగుందో చూడండి. సొరకాయ పప్పు మా స్మెల్ అయితే సూపర్గా ఉందండి, బాగా. కానీ మనకు దేంట్లైనా నాకైతే ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. కానీ నేనైతే బీట్రూట్ తాలింపు చేశానండి. ఇద్దండి బీట్రూట్ తాలింపు. అది మా పెద్ద అబ్బాయి నాకొద్దు, నేను తిన్ను అన్న ఎప్పుడు మారం చేస్తుంటాడు. అందుకని కొద్దిగా బీట్రూట్ తాలింపు చేసాను. మా పెద్ద అబ్బాయికి అయితే మామూలుగా వచ్చి దొండకాయ ఫ్రై చేసా, ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం అని ఆ దొండకాయ ఫ్రై చేశానండి. సొరకాయ పప్పు, బీట్రూట్ తాలింపు, దొండకాయ ఫ్రై.